అమెరికా ఇజ్రాయెల్ మధ్య మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. ఇజ్రాయెల్కు ఉన్న ఏకైక మిత్రదేశం అమెరికా మాత్రమేనని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు బెంజమిన్ నెతన్యాహు కౌంటర్ ఇచ్చారు. అమెరికా అత్యంత కీలక మిత్రదేశమే అయినప్పటికీ భారత్ వంటి నమ్మకమైన సన్నిహిత దేశాలు కూడా తమకు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. తాము అంతర్జాతీయంగా ఒంటరి కాలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అండ ఉందంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 140 కోట్ల జనాభా ఉన్న భారత్ తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని నెతన్యాహు పేర్కొన్నారు. అమెరికా తమకు మంచి సంబంధాలున్నాయని, అంత మాత్రాన వారు చెప్పే ప్రతి దానితో తాను ఏకీభవించలేదని స్పష్టం చేశారు. వైట్ హౌస్ చరిత్రలోనే డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కు లభించిన అత్యంత గొప్ప స్నేహితుడని, ఆ మాటపై నేను పూర్తిగా కట్టుబడి ఉంటానని నెతన్యాహు గుర్తు చేశారు. ఇజ్రాయెల్కు అంతర్జాతీయంగా ఉన్న మిత్రుల గురించి వివరిస్తూ భారత్ను ప్రత్యేకంగా నెతన్యాహు ప్రస్తావించారు. భారత్లో తమకు ఎంతటి అపారమైన అఖండమైన మద్దతు ఉందో మాటల్లో చెప్పలేనని అన్నారు. తాను వ్యక్తిగతంగా నిర్వహించే ఫేస్బుక్ ఖాతాను ఒక్కసారి చూస్తే చాలు, ఇజ్రాయెల్కు మద్దతుగా భారతీయుల నుంచి కామెంట్లు, సందేశాలు వరదలా ముంచెత్తుతాయని వివరించారు. ఇజ్రాయెల్ వద్ద ఉన్న అత్యాధునిక సాంకేతిక కారణంగానే ప్రపంచ దేశాలు తమతో స్నేహం చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందని, తమ AI సైబర్ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని గుర్తు చేశారు. అందుకే ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ అవసరం ఎంతైనా ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఎందరో దేశాల అధినేతలు తనకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తున్నారని, ఇజ్రాయెల్తో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలని ఆశిస్తున్నారని తెలిపారు. అయితే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలను, కుదురుతున్న ఒప్పందాలను ఇజ్రాయెల్ నాయకులు తీవ్రంగా విమర్శించటాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తప్పుపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విదేశాంగ విధాన నిర్ణయాలపై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేయటం తనకు నచ్చలేదని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇజ్రాయెల్ను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు. తాను ఇజ్రాయెల్ క్యాబినెట్లో మంత్రిగా ఉంటే ఈ ప్రపంచంలో నాకు మిగిలి ఉన్న ఏకైక శక్తివంతమైన పెద్ద మిత్రదేశమైన అమెరికాపై విమర్శలు చేసేవాడిని కాదని జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. తాజాగా దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. భారత్ వంటి నమ్మకమైన దేశాల సపోర్ట్ తమకు ఉందని స్పష్టం చేశారు.